వల్లే జరిగింది రాజు. నేను డాక్టర్నే పైకి తీసుకెళ్లి చెకప్ చేయిస్తాను అని చెప్పాను. కానీ నువ్వే రూపని కిందకి రమ్మని పిలిచావు. అందులో తప్పే ఉంది మమ్మీ. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది రూపని రాజు ఎందుకు పిలిచాడు అని కాదు, నెమ్మదిగా దిగుతున్న రూప ఎలా పడిపోయింది అని ఆలోచించాలి. తమ్ముడు, అసలు ఏం జరిగిందో ఒక్కసారి నువ్వే గుర్తు తెచ్చుకో. రూపకి ఈ మెట్లెక్కే దిగడం కొత్తేం కాదు. పైగా కాలు జారి పడిపోవడానికి మెట్ల మీద నూనె గాని నీళ్లు గాని ఏవీ లేవు. అయినా రూప కింద పడిపోయింది అంటే ఎవరైనా తనని తోసుండాలి. తన వెనకొచ్చింది విరూపాక్షి మాత్రమే కదా. విరూపాక్షి నెట్టేసి ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఏం మాట్లాడుతా ఉండవత్తా? మా అమ్మ ఎందుకు తోసేస్తుంది? ఎందుకు అంటే రూప మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మీ అమ్మకి నచ్చడం లేదు కాబట్టి. మొన్న రూప ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పినా మీ అమ్మ హ్యాపీగా లేదు. రూపకి మళ్ళీ బిడ్డ పుడితే తనకి చిన్న కూతురైన నీ జీవితం ఎక్కడ అన్యాయం అయిపోతుందనే భయంతోనే రూపని కిందకి నెట్టేసింది. మా అమ్మకి చిన్న కూతురు పెద్ద కూతురు అని తేడా ఏముండదు. కూతురు అంటే కూతురు అంతే. ఆ విషయం మీకు తెలుసు, మా నాయనకి తెలుసు. మీ అమ్మ గురించి మీ నాన్నకి బాగా తెలుసు రుక్మిణి. ఆవిడ గారు ఏం చేస్తుందో తెలుసు, ఏం చెయ్యగలదో కూడా తెలుసు. విజయాంబిక, నువ్వు అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కాకుండా పో విరూపాక్షి. లోపల పెరుగుతున్న బిడ్డని నువ్వే తోసి చంపేశావు.